మార్చ్ 15 దేవుని వాగ్దానం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియూ కొదువలేదు. కీర్తన 34:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క భక్తిలో కొనసాగింపబడే ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మన జీవితంలో ఎప్పుడూ ఏ మేలు కొదువుగా ఉండకూడదని, ప్రతిదీ మనం పొందుకోవాలని, ఎంతగానో ఆశీర్వదకరంగా జీవించాలని అందరూ కోరుకుంటారు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు ఉంటారో అలాంటి వారికి ఏమీ కొదువ లేకుండా ప్రభు ఇస్తాడు. మేలులు నీ జీవితంలో పొందుకోవాలి అని నువ్వు కోరుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. ప్రభువునందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో అలాంటి వారికి దేవుడు ఏ మేలు కూడా కొదువుగా ఉంచడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి దీవెనలు మనం గమనించవచ్చు. ప్రభువుని ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువగా ఉండదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారికి దాచి ఉంచే మేలు ఎంతో గొప్పది. చూసారా, ఎన్నో ఆశీర్వాదాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వారికి కలిగే దీవెనల గురించి భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనమందరం కూడా ఏది కొదువు లేకుండా ఉండాలని అనుకుంటాం. కొదువు అనేది ఉండడానికి ఇష్టపడం, సమృద్ధినే కోరుకుంటాం. అయితే ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ముందుకు వెళ్తారో అలాంటి వారికి దేవుడు సమృద్ధినిస్తున్నాడు. అలాంటి వారికి ఏమీ కొదువు ఉండదు అని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు కొదువు లేనటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళాలి. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టి వారికి ప్రభువు ఇచ్చే ఆశీర్వాదము ఉన్నతమైన ఆశీర్వాదము, ఏ మేలు వారికి కొదువుగా ఉండదు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు, మీ కుటుంబాలకు బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్వామి. నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువుగా ఉండదు అని వాక్యము సెలవిస్తుంది. అలాంటి ఆశీర్వాదము నీ బిడ్డలకు దయచేయండి. నీ ఆశీర్వాదంతో నింపండి. మీ సహాయమును దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన ఆశీర్వాదాలతో నీ బిడ్డలను నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.